హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? ప్రతి ఒక్క ఆడవారికి కూడా ఈ వీడియో అయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందండి. వీడియోని అయితే ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. మనం దోశకు కానీ ఇడ్లీకి కానీ రుబ్బులు అనేవి ఈ గ్రైండర్లో ఆడుతూ ఉంటాం కదండి. ఇలా ఆడేస్తూనే ఉంటాము. గ్రైండర్లో ఎక్కువగా రుబ్బు అనేది ఆడడం వల్ల మనకు సోయి వస్తుందని ఆడే తరువాత దీన్ని కడగాలంటే చాలా చిరాకు వచ్చేస్తూ ఉంటుందండి. ఎందువల్లంటే గ్రైండర్ రాయి అనేది తీసి మార్చి ఇవన్నీ చేసేసరికి చాలా కష్టంగా ఉంటుంది కదా. ఇలా గ్రైండర్ అనేది మనం కడగాలనుకునేటప్పుడు ఎటువంటి చెయ్యి పెట్టి క్లీన్ చేసే పని లేకుండా ఒక్క గ్లాసుడు వాటర్తో మొత్తం క్లీన్ చేసేయొచ్చండి. రాయిని కదపవలసిన అవసరం కూడా లేదు. దీనికోసం ఇటువంటి బ్రష్ అనేది మనకి ఇంట్లోనే ఉంటూనే ఉంటాయి. పాల సీసాలు, బాటిల్స్ కడుక్కునే బ్రష్లు. సో వాటిల్లో అయితే తీసుకోండి. ఆ తర్వాత కొంచెం వాటర్ పోసుకుంటూ గ్రైండర్ అనేది ఆన్ చేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం వాటర్ పోసుకుంటూ చుట్టూ కూడాను ఇలా మనకి ఎక్కడెక్కడైతే పిండి అనేది ఉందో అక్కడ అంతా కూడా బ్రష్ని ఇలా తిప్పుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ క్లీన్ చేసామంటే పిండి అనేది ఎండిపోకుండా లేదంటే ఎండిపోయిన పిండి అయినా కూడా చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. ఎక్కువ కష్టపడవలసిన అవసరం లేదు. ఎక్కువ వాటర్ కూడా వేస్ట్ చేయవలసిన అవసరం లేదు. ఈ రోజుల్లో అందరికీ కూడా వర్క్స్ అనేవి ఎక్కువగా ఉంటున్నాయి కాబట్టి గ్రైండర్ అనేది చాలామంది ప్రిఫర్ చేయటం లేదని మిక్సీలోనే ఆడేస్తూ ఉంటారు. మిక్సీలో మనకి ఏంటంటే సోయి అనేది ఎక్కువగా రాదు, అలా అని మనకి వేసేవి కూడా బాగా రావు అనమాట. గ్రైండర్లో ఆడుకోవాలి అనుకునేటప్పుడు కడగకుండా ఈజీగా క్లీన్ చేసుకోవాలనుకున్నట్లయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకున్నట్లయితే జస్ట్ 2 నిమిషాల్లోనైతే క్లీన్ చేసుకోవచ్చండి. ఇలాంటి బ్రష్ అనేది ఒకవేళ మీ దగ్గర లేనట్లయితే టూత్ బ్రష్ అనేవి ఓల్డ్ అనేవి ఉంటాయి కదండి, వాటితో కూడా క్లీన్ చేసుకోవచ్చు. నేను ముందు గ్రీన్ కలర్ బ్రష్తో క్లీన్ చేశాను కదా, అదైతే డిమార్ట్లో తీసుకున్నానండి. జస్ట్ 150 రూపీస్కే చాలా యూజ్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఇలా మొత్తం కూడా క్లీన్ చేసేసుకోవచ్చు. అలాగే ఫ్రెండ్స్, ఇంకొక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సో ఇందులో వాటర్ అనేది మనం ఎలా తీయాలి అనుకున్నట్లయితే ఒక కాటన్ క్లాత్ని, అంటే మనకు మసిగుడ్లు అనేవి ఉంటాయి కదండి, వాడలేని క్లాత్లు, దాన్ని ఈ విధంగా 2-3 సార్లు ఇలా ముంచేసి చక్కగా తీసేసామనుకోండి వాటర్ అంతా క్లీన్ అయిపోతుంది. లేదు మాకు అలా ఇష్టం లేదు, కడుక్కోగలం అనుకున్నట్లయితే జస్ట్ మనం ఒక్కసారి తీసి ట్యాప్ కింద అలా జస్ట్ పెడితే చాలండి. మూలలో ఉన్నది అంతా కూడా ముందే క్లీన్ అయిపోయింది కాబట్టి జస్ట్ మనం ఒక్కసారి ఇలా గ్రైండర్ని ఇలా ట్యాప్ కింద పెడితే సరిపోతుంది అనమాట. వీడియోలో కూడా మీరు క్లియర్గా చూసారు కదా. నార్మల్గా మనం గ్రైండర్ని క్లీన్ చేయాలంటే ఒక్కొక్కరు మనం ఇప్పుడు కడగలేము అనేసి పక్కన పెట్టేసి నీళ్ళు పోసి ఎండబెట్టేసి కడగలేక తర్వాత కడుగుతూ ఉంటారండి. గ్రైండర్ కూడా ఒక్కొక్కసారి డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి సో దీన్ని ఎండబెట్టుకోకుండా వెంటనే ఇలా సింపుల్గా కడిగేసుకోవచ్చండి. మేము తీయలేము అనుకున్నట్లయితే వాటర్ని కూడా తడిగుడ్డ పొడిగుడ్డ పెట్టేసుకొని మన గ్రైండర్ని కూడా వెంటనే మనం తీయకుండానే క్లీన్ చేసుకోవచ్చండి. ఇంట్లోనూ పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు అయితే గ్రైండర్ని అయితే ఎత్తలేరు కదండి, కొంతమందికి నడుమది నొప్పిగా ఉంటుంది కాబట్టి సింపుల్గా ఒక బ్రష్తో కడిగేసుకోండి. ఆ తర్వాత ఇలా మనకు పిండి అనేది ఖచ్చితంగా తుల్లుతూనే ఉంటుంది కాబట్టి గ్రైండర్ని కూడా ఒక తడిగుడ్డతో చక్కగా తుడి చేసుకొని సో ఎప్పుడైనా గ్రైండర్ అనేది నీట్గా డ్రై అయిపోవాలనుకున్నట్లయితే గోడ వారిన ఒక ప్లేట్ అనేది ఇలా పెట్టేసుకొని వెడల్పాటిది ఇలా చక్కగా మొత్తం గ్రైండర్ కిట్ అంతా కూడా ఒకే దగ్గర పెట్టేసుకున్నాం అనుకోండి, లోన వైపు తడి అంతా కూడా చక్కగా ఆరిపోతుందండి. తర్వాత మనం ఒక గంట తర్వాత గ్రైండర్ తీసి చక్కగా ఎక్కడున్నది అక్కడ కిట్ అనేది మిస్ అయిపోకుండా సెట్ చేసుకోవచ్చు. లోన పిండి అనేది ఉంటుందని టెన్షన్ పడవలసిన అవసరం లేదు, ముక్కంపు వస్తుందని ఏమీ ఉండదు, చక్కగా డ్రై అయిపోతుంది అన్నమాట. సో ఈసారి గ్రైండర్ కడగాలనుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది పడకుండా సింపుల్ ఒక్కసారి అయితే ఇలా గ్రైండర్ని అయితే కడిగి చూడండి. మన ఆడవారి శ్రమ కష్టం అంతా కూడా తగ్గిపోతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో అయితే. ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి యూజ్ఫుల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి, ఇంకా మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకుని ఇటువంటి మరెన్నో ఉపయోగకరమైన టిప్స్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.